ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరంలో రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో దుర్దినములు రాక మునిపే వీటి యందు సంతోషము లేదని చెప్పి, సంవత్సరాలు రాకముందే సూర్య చంద్రులు నక్షత్రములు చీకటి కమ్మక మునిపే నీ బాల్య దినమందే సృష్టికర్త అయిన దేవుడిని స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే సృష్టికర్త దేవుడిని మనం ఏం చేయబడాలి? స్మరణలో ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఈ లోకంలో పరిస్థితులను బట్టి దుర్దినాలు రాలిపోతున్నాయి. దుర్దినాలు వచ్చి ఏ స్థితిలోకి వస్తున్నాయంటే, మనకి వీటి యందు సంతోషం లేదే, వీటి యందు మన జీవితాలలో నెమ్మది లేదే అని చెప్పే సంవత్సరాలు రాక మునిపే మనము దేవుని యొక్క సన్నిధిని, ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఆ దేవుని స్మరణ చేసుకోవాలంటున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే వీటి యందు మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఇవి మేఘాలు వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాక మునిపే నీ బాల్య దినమందే సృష్టికర్త అయిన దేవుడిని స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. అంటే ఆయన స్మరణలో మన జీవితాలు నడిపించబడితే క్షేమం. ఆయన స్మరణలో మన జీవితాలు ఉండగలిగితే మన జీవితాల్లో దుర్దినములు రాకుండా ఉంటాయి. ఆయన స్మరణను మనం తెచ్చుకుంటే ఈ సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మే మునుపు మన జీవితాలు వెలిగించబడతాయి. ఆ వెలుగులో మన జీవితాలు ఆయన సృష్టికర్త అయిన స్మరణకు తెచ్చుకుంటే, మన జీవితంలో ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ మార్గంలో మన జీవితాలు నింపబడితే, ఆ దేవుడిని మనం వెలుగుగా ఉంచుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏం చదువుతున్నాయంటే, కీర్తనలు 91వ అధ్యాయములు అంటున్నాడు. ఏమంటున్నాడు మనం చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము మొదటి వచనం కానుంచి చదువుకుంటే అక్కడ అంటున్న మాట, ఆ మహోన్నతుని యొక్క చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువాడై ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవా గురించి చెబుతున్నాను. ఇక్కడ ఈ మాటలు గుర్తు చేసుకుంటే ఏమని మాట్లాడుతున్నాయి, ఏమని బోధిస్తున్నాయి అంటే, ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క సన్నిధిలో స్మరణకు తెచ్చుకున్నట్లుగా, అంటే ఆ మహోన్నతుని యొక్క చాటులోనికి మన జీవితాలు వస్తే ఒక సురక్షితమైన జీవితం కలిగి ఉంటాం. ఆయన మహోన్నతునైన చాటుకి మన జీవితాలు వస్తే మన జీవితాలలో విశ్రమిస్తాం, విశ్రాంతిని తీసుకుంటాం, నెమ్మదిని తీసుకుంటాం. ఎందుకంటే దుర్దినాలు వస్తున్నాయి. అందుకే లేఖనాలు చూస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ లేఖనాలను బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, దుర్దినాలు దినములు చెడ్డగా వస్తున్నాయి.
దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వద్దు. ఈ సమయమును పోనిస్తే నీ జీవితంలో ఇక రాదు ఆ సమయం. ఇప్పుడు మన జీవితాల్లో ఒక సమయం వెళ్ళిపోయిందంటే ఇక మన జీవితాల్లో ఆయుష్ తగ్గిపోతుందని మనం గమనించిన వారిగా మార్చబడాలి. ఒక సమయం వెళ్ళిపోయిందంటే మన జీవితంలో ఒక సమయం వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఈ లేఖనాలు బట్టి మనం చదువుకుంటూ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, దినాలు చెడ్డగా ఉంటున్నాయి కనుక నువ్వు సమయాన్ని పోనివ్వద్దు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణలో ఉండు, స్మరణకు తెచ్చుకో, బాల్యజన్మందే స్మరణలో ఉంచుకో. ఎప్పుడైతే ఈ స్మరణలో ఉంటే నీ జీవితంలో విశ్రాంతి. ఇక్కడ అంటున్న మాటల్లో 91వ కీర్తనలో అంటున్న మాటలు చాలా ఉంటాయి. ఈ మాటలన్నిటిలో జ్ఞాపకం చేసుకుంటే దేని వలన సాధ్యం ఇది? అక్కడ అంటున్న మాట ఆయన ఏమంటున్నాడు? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఆ నమ్ముకొనిన దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఏం కలుగుతుంది? ఆయన చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన చదువుతున్న మాటలలో, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు, ఆయన తన రెక్కల కింద నన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది, ఆయన సత్యము కేడేమును డాలినై ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాటలన్నిటినీ గుర్తు చేసుకుంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషి యొక్క జీవితంలో స్మరణకు తెచ్చుకుంటే అతని జీవితంలో ఒక నెమ్మది కలిగి ఉంటాడు. కనుక ఏ భయానికి భయాందోళన చెందే పరిస్థితి రాదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా తన జీవితాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆ దేవునిలో నమ్మకంగా తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట నింపుకుంటే ఆయన మహోన్నతుని యొక్క చాటులోనికి వస్తే నీ జీవితంలో విశ్రాంతి పొందుకుంటా. అందుకే లేఖనాలు చదువుతూ ఉంటాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తము నా తండ్రి చేత అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుడు. 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను స్వాతికుడును దీన మనసు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలియనగా నా కాడి సులువును నా భారము తేలికగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ లేఖనాలు బట్టి మనం చదువుకుంటున్న మాటలలో చాలా ఆంతర్యం తగ్గి ఉంది. ఈ దాగి ఉన్న ఆంతర్యం ఏమిటంటే, దుర్దినాలలో మనుషుల యొక్క జీవితాలలో పతనానికి వెళుతున్న పరిస్థితుల్లో, ఈ పరిస్థితిలోనికి వచ్చిన పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మీ యొక్క జీవితాలంతా భారమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ యొక్క దుర్దినాలలోనికి వెళ్ళే పరిస్థితుల్లో మీరు నడిపించబడుతున్నారు. అందుకే ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ మాటలో కూడా మహోన్నతుని యొక్క చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఆయన సన్నిధిలోనికి వస్తారో, ఇక్కడ అంటున్నాడు నా కాడి తేలికగా ఉంది, నా భారం తేలికగా ఉన్నది, ఇది సులువుగా ఉన్నదని చూస్తున్నాడు. అంటే మనం ఏం చేయబడాలి అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటను అంగీకరిస్తూ ఆయనను అనుసరిస్తూ మన జీవితాలు నడిపించబడే విధంగా మార్చబడాలి. ఆయన సన్నిధిలో ఆయన రెక్కల కింద మన యొక్క జీవితాలు సురక్షితంగా ఉన్నట్లుగా, ఆయన రెక్కలలో మన జీవితాలు కాపాడబడినట్లుగా మనం ఆయన సన్నిధిలోనికి రావాలి. ఇక్కడ అంటున్న మాట అదే, సృష్టికర్త దేవుడిని మనం స్మరణలో ఉంచుకోవాలి. ఎప్పుడు ఎలాంటి సమయం వస్తుందో తెలియదు.
బుద్ధిమంది కణికలు ఆ యొక్క 10 మంది ఆ యొక్క బుద్ధి కలిగిన కణికలు, బుద్ధి లేని కణికలు ఉన్నారు. మరి మీరు జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సిద్ధపాటు చేత నడిపించబడిన స్థితిలో కనపడుతున్నారు. బయలుదేరినప్పుడేమో బుద్ధి లేని కన్యకల యొక్క జీవితాలలో వారికి కలిగిన ఆ దివిటీలలో నోనైపోతున్న పరిస్థితుల్లో వారు ఏం చేస్తున్నారంటే వీరికి కలిగిన నోన్ అడుగుతున్నారు. ఇది మీకు సరిపోదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెబుతున్నారు. ఎప్పుడైతే వీరు వెళ్ళే సమయంలో వచ్చాడు దేవుడు. ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఆ యొక్క పెళ్లి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వస్తే ఈ బుద్ధి కలిగిన కన్యకలు, సిద్ధపాటు కలిగి ఉన్న కన్యకలేమో ఆ దేవునితో కొనిపోబడ్డారు. ఈ బుద్ధి లేని కన్యకలేమో ఇడవబడిన పరిస్థితి. ఇదనమ్మ నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీకు వస్తేనే నీకు క్షేమము. ఆ దేవుని యొక్క సన్నిధిలోనే నీ జీవితం నడిపించబడితేనే, ఒక సిద్ధపాటు చేత దేవుని యొక్క సన్నిధిలో నడవగలిగితేనే ఆయన నిన్ను తీసుకెళ్లే మార్గం ఒక నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మన జీవితాలు ఏం చేస్తున్నాయంటే ఆ దేవుని ఎదుటకు రాలేని పరిస్థితి, ఆ దేవుని ఎదుర్కొనడానికి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క స్థితిని బట్టి సిద్ధపాటు కలిగలేని పరిస్థితి. అయితే ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో, ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న నీ స్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దుర్దినాలలో మీరు ఉన్న స్థితిలోనికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి కనుకని నన్ను స్మరణకు చేసుకోండి. మీ బాల్యజనమున సృష్టికర్త దేవుడిని స్మరణలోనికి తెచ్చుకోండి. ఆయనను మనం స్మరణించుకుంటే, ఆయనను మన జీవితాలలో ఆస్వాదించుకుంటే, ఆయన యొక్క స్థితిని బట్టి మనకు ఏ పరిస్థితులు ఉన్నాయో అన్నింటినీ గ్రహించి వాటిలోంచి విడిపించగలిగిన దేవుడు. ఈ 91వ అధ్యాయములో అన్ని విషయాల్లో మనం చూసుకుంటే అతడు నన్ను ప్రేమించాడు కనుక, అంటే 91వ అధ్యాయంలో 14వ వచనం అంటాడు, అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని రప్పిస్తున్నాను అంటున్నాడు. అతడు నా నామమును ఎరిగాడు కనుక నేను అతనికి ఘనపరిచేదను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. అంటే మనం ఘనపరచబడాలన్నా, మనం తప్పించబడాలన్నా ఆయనను మనం ప్రేమించేవారుగా మార్చబడాలి. ఒకటి మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో దేవుని ఎదుట మన యొక్క స్థితిని బట్టి ఆ దేవునిలో సిద్ధపాటు కలిగి నడిపించబడాలి. 2, మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఆయనను ప్రేమించేవారిగా మనం మార్చబడాలి. ఆయనను ప్రేమించగలిగితే ఇక్కడ అంటున్నమాట, అతడు నన్ను ప్రేమించాడు కనుకనే నేను అతన్ని తప్పిస్తున్నాను. ఈ ప్రేమించుట అంటే ఏమిటి? ఒకడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొని తన సహోదరిని ద్వేషించిన యెడల వాడు అబద్ధికుడు అంట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో వచ్చిన కానుంచి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 19వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము అంటున్నాడు. ఆమె హల్లెలూయా. అంటే ఈ యొక్క బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే మొదటి పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే 10 ఆజ్ఞలుగా ఇచ్చాడు దేవుడు. ఈ కొత్త నిబంధనకు వచ్చేలికి ఏం చదువుతున్నాడంటే 2 మాటల్లో చదువుతున్నాడు. మీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి అని చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఏ మాటలు మన జీవితంలో కావాలి? మన సహోదరుని మనం ఆయన వలన మనం ఆజ్ఞను పొందుకొని ఉన్నాము కదా అంటున్నాడు. అంటే ఈ మాటలు మన జీవితాలు ఏం చేయబడాలంటే మనము మన సహోదరుని ప్రేమించే వారిగా మార్చబడాలి. ఇది ఆయన వలన మనం ఆజ్ఞ పొందుకున్నాం. ఏమంటున్నాడంటే మీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, గాడిదే కానీ ఏదైనా ఆశించొద్దు అని చెప్తున్నాడు.
అంటే ఇది ఏమిటి, దీనిలో ఉన్న అర్థం ఏమిటి అంటే పొరుగు వాణిని ప్రేమించేవాడిగా ఉండాలి. పొరుగు వాణిని ఆ యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తి స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తికి హాని చేసే విధంగా మార్చబడకూడదు, కానీ అతనిని ప్రేమించి అతనితో మన జీవితాలు ఏ విధంగా ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన వలన మనం పొందుకున్నాం ఆజ్ఞ. రెండే రెండు ఆజ్ఞలుగా చేశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలోకేమో 10 ఆజ్ఞలుగా మార్చబడిన స్థితిలో ఇప్పుడు వీటిని 2 ఆజ్ఞలుగా మార్చబడ్డాయి. ఒకటి, ఆయనను ఆరాధించమంటున్నాడు పూర్ణ హృదయంతో. 2, నీ పొరుగు వాణిని ప్రేమించమంటున్నాడు. మరి మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం? పొరుగు వారిని మనం ప్రేమించే విధంగా మార్చబడుతున్నామా, లేక వారిని ద్వేషించే విధమైన స్థితిలో నడిపించబడుతున్నామా? దేవుడిని ప్రేమించామని చెప్పుకుంటూ మన జీవితాలు మన సహోదరుని ద్వేషించిన యెడల మనం అబద్ధికులమంట. అంటే కనబడుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడని చూస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనం ఏం చేయబడాలంటే 2 పొందుకోవాలి. 2 విషయాల్లో మన జీవితాలు నడిపించబడాలి. ఒకటి, సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. 2, ఆయనను ప్రేమించేవారిగా మనం మార్చబడాలి. ఇలా మార్చబడితేనే మన జీవితాలలో క్షేమము. ఆయన అంటున్న మాట, అతను నన్ను ప్రేమించాడు కనుక నేను అతనిని తప్పిస్తున్నాను అంటున్నాడు. అతను నా నామాన్ని ఎరిగాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. 3వదిగా మన జీవితాల్లో ఏం కావాలంటే ఆయన నామమునలో మన జీవితాలు స్మరించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో జీవిస్తూ స్మరించుకుంటూ ఉండాలి. ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. ఆయన నామంలో మన జీవితాలలో ఏమి ఆధారపడిందంటే మన జీవితాలలో ఒక క్షేమం. ఆయన ఆ యొక్క నామంలో మన జీవితాలు ఏం కలిగి ఉందంటే మనకి ఇక జీవితాలలో ఒక జీవం. ఈ జీవం మన జీవితాలలో ఉండాలంటే అందుకే అంటున్నాడు, లేఖనాలు చెబుతున్నమాట 50వ కీర్తనలో అధ్యాయంలో 50వ కీర్తనలో 23వ వచనంలో అంటున్నాడు, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. తనకు రక్షణ కనపరచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మార్గాన్ని సిద్ధపరచుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన నామమును మనం స్మరించేవారుగా, ఆయన నామాన్ని మనం గొప్ప చేసేవారుగా ఉండాలి. ఈ స్తుతి యాగము ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మనం స్మరించినప్పుడు ఇది ఏం కలుగుతుంది? ఆయనను మహిమపరుస్తున్నాడు కనుక తను రక్షణ మార్గము వచ్చినట్లుగా, అంటే రక్షణ మార్గములో రక్షణ కలిగి ఉన్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటారు. పైన ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, దేవునిని మరిచివారులారా దీన్ని యోచించుకోండి అంటున్నాడు. లేని ఎడ మిమ్మల్ని నేను చీల్చివేయుదును అంటున్నాడు. దాని నుంచి తప్పించేవాడు ఎవరూ లేడంటున్నాడు. 22వ వచనంలో అన్నమాట అది. 50వ అధ్యాయం కీర్తనలు 22వ వచనంలో, దేవునిని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, రక్షించేవాడు ఒక్కడనూ లేకపోవును. స్తుతి ఆగమర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని యొక్క రక్షణ కనపరుచున్నట్లు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మార్గంలో రక్షణ కనపరచబడినట్లుగా మనం ఏం చేయబడాలంటే ఆయన నామమును స్మరించుకునేవారిగా మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట అదే కదా, దుర్దినాలు రాకమునిపే, వీటి ఎందు సంవత్సరాలు, ఈ యొక్క దినాలలో నీ జీవితంలో వీటి ఎందు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, ఆ సూర్య చంద్రుల నక్షత్రములకు వెలుగు కలగము, చీకటి కమ్మకమునిపే, వాళ్ళు వెలిసిన తర్వాత ఆ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవితం ఇలాంటి స్థితిలోనికి రాకమునిపై నీవు నీ బాల్య దినముందే సృష్టికర్త అయిన దేవుని నామమును స్మరించుకో. ఇద్దరు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ 3 మన జీవితాలలో ఉంటే మనకి క్షేమము, నెమ్మది, ఆదరణ, జీవం. కనుక ఈ 3 విషయాలు మన జీవితాలు ఉన్నాయో లేదో గమనించుకుందాం. 1, ఆయన సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. 2, ఆయనను ప్రేమించేవారిగా మార్చబడాలి. 3, ఆయన నామమును మనం గొప్ప చేసేవారిగా, స్తుతి యాగము చేసేవారిగా మనం మార్చబడాలి.
ఈ మాటలు మీ ఇంట్లో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు మోకరించిన మన జీవితాల్లో దేవుని యొక్క వాక్కులను దేవుడు